మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శాంతి రాస్తున్నారు. పూజాదికాల సమయంలో నేరుగా నేలపై ఎందుకు కూర్చోకూడదు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రం కొన్ని నియమాలను చేస్తుంది. నువ్వు నేరుగా నేల మీద కూర్చొని పూజని చేయకూడదు అని. వ్యక్తిలో ఉండేటటువంటి అయస్కాంత శక్తి, భూమికి ఉండేటటువంటి అయస్కాంత శక్తి ద్వారా వ్యక్తిలో ఉండేటటువంటి శక్తి మొత్తం లాగేస్తుంది అని లౌకికంగా చెప్పుకునేటటువంటి మాట. కానీ శాస్త్రం అలా చెప్పదు. దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి రోజున ఆ శిలని తెచ్చి దాన్ని విగ్రహము, విశేషంగా మంత్రశక్తిని గ్రహించేదిగా చేసి విగ్రహంగా చేస్తారు. చెయ్యాలి అంటే అడుగున యంత్రాన్ని స్థాపిస్తారు. యంత్రము అంటే మనం ఏదో అనుకునే యంత్రం కాదు. బీజాక్షరాలు లిఖించబడి ఏ దైవ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామో ఆ దైవానికి సంబంధించిన రూపం శిలారూపంలో ఉందో ఆ శిల దీనిలోని బీజాక్షర శక్తిని గ్రహించేందుకు వీలుగా ఆ శిలని ఈ యంత్రానికి తాకించి ఉంచుతారు. అలాగే మనం కూడా ఏం చేయాలి, మనలోనికి దర్భల యొక్క పవిత్రత ఉండాలి అని అనుకున్నప్పుడు దర్భ ఆసనాన్ని వేసుకుని దాని మీద కానీ కూర్చున్నట్టయితే చేసేటటువంటి జపం ఏదైతే ఉందో ఆ జపానికి ఈ దర్భల యొక్క పవిత్రత కూడా మనకి చేరి మనం అనుకునేటటువంటి ఆ అమోఘమైన పూజ తొందరగా ఫలించే అవకాశం లభిస్తుందని దర్భ చాప వేసుకుని కూర్చో. అది నీకు లేదా, లేని పక్షంలో నీకు ఇష్టం వచ్చినటువంటి పీటని వేసుకో, కానీ దాని మీద వస్త్రాన్ని వేసుకో. ఆ వస్త్రం తెల్లనైన స్వచ్ఛమైనటువంటి వస్త్రం అయితే అది సత్వ గుణానికి గుర్తు. కాబట్టి పూజ చేసినంతసేపు కూడా నేను గురువుగారిని అనవసరమైన మాట అన్నాను, తప్పు చేశాను, తల్లిని గబుక్కున నోరు జారాను, చాలా పొరపాటు చేశాను, ఇట్లాంటి ఆలోచనలే వచ్చి సత్వగుణ ప్రేరేపకమైనటువంటి ఊహలతోనే ఉంటాడు. ఇది యథార్థం. తప్పులు ఏం చేశామో చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపం కలగాలి అంటే తెల్లనైనటువంటి వస్త్రాన్ని వేసుకుని దాని మీద కూర్చుని జపం చేసుకోవడం విధానం. ప్రాచీనులు చెప్పిన మాట. ఇక రజోగుణం నాలో ప్రవేశించాలి అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి రాజు ఉంటాడు, ఆయన పూజ చేస్తాడు. రథం రఘు కల్పితమస్త్రగర్భం. మరునాడు ఆ కుబేరుని మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని అనుకున్నటువంటి రఘుమహారాజు అధాది శిష్యే ప్రయత ప్రదోషే, కిందటి రోజు రాత్రి ఆ రథంలో నిద్రించడం కోసమని అస్త్రాలని, శస్త్రాలని, పెద్దదైనటువంటి ఆయుధాలని, వీటినన్నింటినీ ఏర్పాటు చేసి అమోఘమైనటువంటి రజోగుణం తనలో పెంపొందించుకునేందుకు వీలుగా వ్యాఘ్ర చర్మ, పులి చర్మం ఉన్నటువంటి దాని మీద కూర్చుని జపాన్ని చేశాడు. ఆ వ్యాఘ్రం రజోగుణానికి సంబంధించినటువంటి ఇది కాబట్టి ఆ వ్యాఘ్ర చర్మ మీద కూర్చుని జపం చేసినటువంటి రఘుమహారాజుకి మంచి రజోగుణ విధానం వచ్చి రేపు కుబేరుడు వచ్చి సాష్టాంగపడినా సరే యుద్ధాన్ని మానేది లేదు అనేటటువంటి ఆలోచన కలిగి వెంటనే యుద్ధానికి నేను సిద్ధమే అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. అయితే ఆ రాత్రి అలా పడుకున్నటువంటి సందర్భంలోనే రేపు యుద్ధానికి రాబోతున్నాడని తెలిసిన ఆ కుబేరుడు అమోఘంగా అక్కడి నుంచి బంగారపు వర్షం కురిపించాడు. అది తరువాతి కథ. కానీ రజోగుణ అభివృద్ధి కలగాలనే అభిప్రాయంతోనే రఘుమహారాజు వ్యాఘ్ర చర్మం మీద కూర్చొని తపస్సు చేశాడు. అలాగే తమోగుణానికి సంబంధించినటువంటి జపం రావణాసురుడు చేసేవాడు. తమోగుణం బాగా పెరిగితే తప్ప దేవతల మీద ప్రతీకారం తీర్చుకోవాలని, నవగ్రహాలని మట్టుబెట్టాలని, దేవతాధ్యక్షుడైనటువంటి ఇంద్రుని కావాలని పారద్రోలాలని, దేవతాగణాల్లో కనిపించే అప్సరకాంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లంకకి తేవాలని, ఇటువంటి తమోగుణ ప్రేరేపకమైన ఊహలు బాగా కావాలి అనే అభిప్రాయంతో తమోగుణ అధిష్టానమైనటువంటి ఏ గజ చర్మం ఉంటుందో ఆ ఏనుగు చర్మం మీద కూర్చుని వాడు తపస్సు చేసేవాడు. దాంతో ఏమవుతుంది, దాని లక్షణాలు ప్రత్యేకంగా వచ్చి ఇంద్రుడు ఎదురుగా కనిపించినా యుద్ధం చేయాలనే దృష్టే తప్ప మరొకటి ఉండేది కాదు. వాళ్ళ అబ్బాయి అయినటువంటి అతని పేరు మేఘనాథుడు. మేఘంలాగా నాదం
కంఠస్వరం ఉండేదని ఒక అర్థం. అటువంటి ఆ మేఘనాథుడు ఇంద్రుణ్ణి స్వయంగా జయించితే తమోగుణం బాగా నిండినటువంటి తనమే తనకి ఇష్టం కదా రావణాసురుడికి. అంచేత ఆ అబ్బాయికి మేఘనాథుడనే పేరున్నప్పటికీ కూడా ఇంద్రజీ అని పిలిచేవాడు. ఇంద్రజీ అంటే ఇంద్రుని జయించినవాడా అని. మన అబ్బాయికి సంబంధించినటువంటి గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనాన్ని అస్తమానం వాడితో చెప్తూ ఉంటే వాడికి తోక బాగా పెరిగిపోదు. అలాగే ఇంద్రజిత్తుకి విపరీతమైన గర్వం, ఆవేశం, అహంకారం, స్వాభిమానం పెరిగిపోవడానికి రావణాసురుడు కారకుడు. తమో గుణం బాగా పెరిగేటటువంటి చర్మం మీద కూర్చుని తపస్సు చేసేటటువంటి కారణంగా తమో గుణ లక్షణం బాగా అలవడ్డటువంటి రావణాసురుడు శత్రువులైనటువంటి వాళ్ళనిగా దేవతల్ని చేసుకుని దేవతల మీద దండెత్తడం, దేవతల్ని పంపించి వేయడం, నవగ్రహాలని ఇబ్బంది పెట్టడం, అలాగే అష్టదిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీడించడం, ఇవన్నీ చేయడానికి కారణం అది. కాబట్టి ఏ విధమైనటువంటి ద్రవ్యం అంటే వస్తువులని కాదు, ఓ తుండు, అలాగే లేడి చర్మం, అలాగే వ్యాఘ్ర చర్మం, పులి చర్మం, అదేవిధంగా ఏనుగు చర్మం, అటువంటి ఏ మనకి కనిపించే ఉన్నాయో వాటి మీద చేస్తే దానికి సంబంధించినటువంటి లక్షణాలు సాధకుడై కూర్చున్నటువంటి వానికి సంక్రమిస్తాయి అనేది సిద్ధాంతం. ఆ కారణంగా పెద్దలు ఏం చెప్పారంటే వీటిల్లో నీకు ఏది అనుకూలమైతే అది చేసుకో. ముఖ్యంగా సాత్విక గుణం నీకు అంటే సత్వగుణం పెంపొందించేందుకు వీలుగా, సాత్వికుడు అయ్యేందుకు వీలుగా తెల్లనైనటువంటి వస్త్రాన్ని పరుచుకుని కూర్చోవాలి. నువ్వే కాదు, దేవుడికి ఏర్పాటు చేసే సందర్భంలో కూడా చక్కగా బియ్యాన్ని పోసి పైన తెల్ల వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ పైన దైవాన్ని కానీ ఉంచినట్టయితే నీకు ఆ విధమైన అనుగ్రహమే ఆయన నుంచి లభిస్తుందని కూడా ఏర్పాటు చేశారు. నేరుగా నేల మీద కూర్చున్నందువల్ల కాదు, మిగిలినటువంటి గుణాలు ఈ వ్యక్తికి సంక్రమించడానికి వీలుగా ఆ వస్తువుల్ని ఏర్పాటు